కృష్ణా జిల్లా గుడివాడలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ గ్రౌండ్ లో ప్రజావేదిక కార్యక్రమం జరుగుతోంది. వర్చువల్ గా నెల్లూరులో ఈ ఆటోలు ప్రారంభించారు సీఎం. వర్చువల్ గా 8 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లను కూడా ప్రారంభించారు. కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చేయూతనిచ్చే బాధ్యత, అవసరమైతే ఆర్థికంగా ఖర్చు పెట్టి వాళ్ళని నడిపించే బాధ్యత తీసుకోమని చెప్పాం. ఈరోజు ఈ తల్లికి వందనం కార్యక్రమంలో 67,47,190 మంది విద్యార్థులకి 10,120 కోట్లు 22-24 మధ్యలో మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా. 2024 మీరంతా కూటమి అభ్యర్థుల్ని గెలిపించారు. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. నేను ఇంతకుముందు పట్టణ ప్రాంతాల్లో చెప్పాను. డిప్యూటీ సీఎం మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహించే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 3 ఏళ్లలో ఇంటింటికి కొళాయి ఇవ్వడానికి జేజేఎం కింద 23,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. PMGSY కింద 2,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. GMRAMG కింద 6,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మ్యాజిక్ డ్రైన్కి 500 కోట్లు ఖర్చు పెడుతున్నాం. గ్రీనరీకి 3,000, ఫామ్ పాండ్స్కి 1,000 కోట్లు, మొత్తం కలిసి 33,000 కోట్ల రూపాయలు ఇందులో ఖర్చు పెడుతున్నాం. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తాయి. జీరామ్జీ కింద 3 ఏళ్లలో కనీసం 35-36 కోట్లు వస్తాయి. ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. 24 ఎన్నికలు నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అలాంటి గెలుపునిచ్చారు మీరందరూ. నేను రాముని గురించి ఆలోచించాను. మంచి వ్యక్తి, NRI, బాగుంటుందని ఆలోచించి పెడితే ఫస్ట్ టైం చరిత్రలో గుడివాడలో ఎప్పుడూ రానంత మెజారిటీ తెప్పించిన ఘనత మీదే. దాంతో ఆయనలో రెట్టింపు ఉత్సాహం వచ్చింది. ఏ పని చేసినా ఆనందపడుతున్నాడు. నేను మనస్ఫూర్తిగా సహకరిస్తాను ఆయనకి. ఇక్కడ కూడా చాలా పనులు మీరు చూస్తే నేను అనౌన్స్ చేసిన కార్యక్రమాల్లో దగ్గర ఇక్కడ 95 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. వాటర్ సప్లైకి 10,90,00,000, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్కి 75,60,00,000, స్మాల్ ట్యాంక్స్ కానీ రెస్టరేషన్ అన్నిటికీ 5,61,00,000, 2 చెరువుల్ని బాగు చేయడానికి 4,20,00,000, మళ్ళీ భవిష్యత్తులో UIDF కింద 3-4 కింద డ్రైన్స్ కోసం, వాటర్ సప్లై కోసం ఇంకొక 67 కోట్లు. అంటే 2 కలిపితే 162 కోట్ల రూపాయలు ఒక్క గుడివాడలో రాబోయే రోజుల్లో ఖర్చు పెడతాం. ఇంకొక పక్కన అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్కి వెళ్ళారు. అందులో వచ్చే డబ్బులు అదనంగా వస్తాయి. దాతల ముందుకు రావాలి. ఇప్పుడే ఒక మిత్రుడు ఇంత మునుపు 3 కోట్లు ఇచ్చాడు, మళ్ళీ 3 కోట్లు ఇచ్చారు. అంటే ఒక వ్యక్తి 6,000 కోట్ల రూపాయలు 6 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ యొక్క బస్ స్టాండ్కి వెన్నీ చేస్తే మీలో కూడా అలాంటి స్ఫూర్తి రావాలి. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, కష్టపడదాం, సమిష్టిగా ముందుకు పోదాం. అదే సమయంలో అందరి భాగస్వామ్యంతోనే ఇది సాధ్యం. నాకు చాలా సంతోషం రాము గారు చెప్పినప్పుడు. నా విజయం కాదు ఇది. ఐ లవ్ విజయవాడ బోర్డు పెట్టానంటే 90 ప్రదేశాల్లో చెత్త ఇవన్నీ తీసేసి పరిశుభ్రమైన ప్లేసెస్గా తయారు చేశామంటే ఇది నా ఒక్కడి విజయం కాదు. ఈ విజయం గుడివాడ ప్రజానీకమదని చాలా స్పష్టంగా వారు చెప్పారు. ఆ స్ఫూర్తి మీరు అందిపుచ్చుకోవాలి. ఇంకో పక్క 94%
మాకు మొన్న ఓట్లేసి గెలిపించారు. మొత్తం గెలిచిందే 94%, ఓట్లు 57% వేశారు. చరిత్రలో చాలా ఎన్నికలు చూశాం, కానీ మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఒక హిస్టారికల్ ఎన్నికల్లో కూడా ఇంత పెద్ద మెజారిటీ రాలా, కానీ మొన్న వచ్చాయి. దానికి కారణం మీరు చూస్తే అప్పటి వరకు రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. ఎవరు ఈ మారి కూర్చునే పరిస్థితి లేదు, మాట్లాడుకునే పరిస్థితి లేదు, చర్చించుకునే పరిస్థితి లేదు, కడాన మంచి జరిగితే ఆనందపడే పరిస్థితిలో కూడా లేవు. అందుకే అందరూ కూడా ఫ్రస్ట్రేషన్లో ఓటేశారు. ఈ రోజు నేను చూస్తున్నాను, ఒక పాజిటివ్ మూడ్ క్రియేట్ చేశాం. ఈరోజు మీ అందరికి హామీ ఇచ్చేది, మీరు నాకు సహకరించాల్సింది. నేను ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోగలుగుతున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ మూడుతో ముందుకు పోతున్నాం. మొన్న ఎన్నికల్లో చాలా వరకు చెత్తంతా క్లీన్ చేశారు. మామూలు చెత్త కాదు, ఆ నోర్లు ఏమి నోర్లో నాకు అర్థం కాలేదు, కానీ ఆ నోర్లన్నీ ఫెనాయిలే శుభ్రంగా క్లీన్ చేశారు మీరు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న, ఇంకా అక్కడక్కడ కొంత చెత్త వాసనలు ఉన్నాయి. ఇంకా రాజకీయాల్లో క్రిమినల్స్ వాళ్ళు మారరు, జీవితంలో మారరు. మనం మార్చాలన్నా మారే పరిస్థితి శాశ్వతంగా వీళ్ళని మార్చేయడం తప్ప లేకపోతే వీళ్ళు మారే పరిస్థితి లేదు. కుట్రలు, కుతంత్రాలు, ఇంకో పక్క సోషల్ మీడియాలో ఆడబిడ్డల పైన పోస్టింగ్స్ పెట్టి, మొన్న సాక్షాత్తు డిప్యూటీ సీఎం కుటుంబం పైన పెడితే అడిగితే ఇది మా స్వేచ్ఛ, మా ఇష్టం అనే పరిస్థితికి వచ్చారు. అలాంటి వారికి రాజకీయ పార్టీలు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వస్తున్నాయి. నేను ఎప్పుడు కూడా పౌరుషంగా మాట్లాడను, కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రజల్ని కాపాడాలనేటప్పుడు నా ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోకుండా పనిచేసిన వ్యక్తిని నేను. నాకెవ్వరితో గొడవలు లేవు, తగాదాలు లేవు, కానీ ప్రజల యొక్క జీవితాలకు ఆటంకాలు కల్పించి మీ జీవితాలతో ఆడుకోవాలంటే స్టబన్గా ఉండడం తప్ప వేరే మార్గం లేదు. ఒకప్పుడు తీవ్రవాదులు మీరు చేసే తప్పని చెప్పాను, నా మీదనే దాడి చేశారు. 23 క్లేమోర్ మైన్స్ని బ్లాస్ట్ చేశారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగి వచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప లేకపోతే నేను బతికేవాడిని కాదు.